చెప్తున్నారు నిస్సిగ్గుగా. మరి సూపర్ హిట్ అని ఎలా అని చెప్తున్నారు? ఫ్రీ బస్సు రాష్ట్రంలో అలా మరి ఎవరైనా ఏమన్నా అడిగితే నేనే డ్రైవర్ని, నేనే నమ్మకమైన డ్రైవర్ని, ఎవరైనా ఏమన్నా అడిగితే మా చంద్రబాబు నాయుడు గారు పట్టించిన హక్కు అని చెప్పారు. ఈరోజు తాలూకా ఎయిడ్స్ పెట్టి ఇంకొక తాలూకా పోకుండా మరి ప్రభుత్వం రాకుండా సూపర్ సిక్స్ అని బ్యానర్ వేసుకుని సిటీ నియోజకవర్గంలోన బ్యానర్లు వేసుకొని మరీ ప్రచారం చేశారు. 3 సిలిండర్లు ఇస్తాము, నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. అదేవిధంగా బీసీ మహిళలకి ప్రతి మహిళకి 1500 ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. మరి 50 ఏళ్ళు దాటిన వెంటనే పెన్షన్ ఇస్తామని చెప్పారు. పెన్షన్ అసలు దాఖలు ఉండే పెన్షన్ అని తీసేస్తున్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు ఫ్రీ బస్ ఇచ్చాము, రైతు భరోసా డబ్బులు చేసాము, తల్లి వందలకు పిల్లలకి ఇచ్చినారు. అది దాని దాఖలాలు చూసుకుంటే ఒక్కొక్కరి తల్లి మీద ఒక ఆధార్ కార్డు మీద ఒక్కొక్కసారి 60 మందికి 60 అంటే ఒక ఆధార్ కార్డు మీద 60 మంది పిల్లల కోసం ఇచ్చారు, 60 మందికి ఇచ్చారు. అట్లా లక్షలు పడింది. మరి వాళ్ళ నిర్లక్ష్యం అనుకోవాలా, ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోవాలా ఏమో తెలియడం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మద్యపానం ఎక్కడ చూసినా కూడా మరి బెల్ట్ షాపులు అయినా కానీ మరి మద్యం షాపులు అయినా కూడా ఎక్కడ పోయినా కూడా ఇవే ఎక్కువ కనపడుతున్నాయి పల్లెల్లోన. మరి పల్లెల్లోన ఈ మద్యం షాపుల ముందు బెల్ట్ షాపుల ముందు మహిళలు ఎలా తిరుగుతారు, మరి ఆడపిల్లలు ఎలా తిరుగుతారు? మరి ఇన్ని అగాత్యాలు అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి మహిళ హోంమంత్రి ఉంది, ప్రతి ఉత్సవ విగ్రహం లాగా ఆమె గుర్తుండిపోతుంది. ఎక్కడైనా ఒక మహిళకి అన్యాయం జరిగిందంటే ప్రశ్నించిందా, నిలబెట్టిందా, ఎక్కడైనా పోయి మరి పరామర్శించిందా? ఎక్కడ దాఖలు కనపడలేదు. ఉత్సవ విగ్రహం లాగా చూస్తూ ఉండిపోయింది. కానీ ప్రెస్ మీటింగ్ తెచ్చేస్తుంది, ప్రత్యక్షమవుతుంది, మళ్ళీ మాయమైపోతుంది. ఆమె మా హోంమంత్రి ఎలా ఈ దేనికోసమైంది? జగనన్న ప్రభుత్వాన్ని ఎత్తి చూపడానికి మాత్రమే. జగనన్న ప్రభుత్వం ఎత్తి చూపడానికి ఎవరు అర్హత లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి క్యాలెండర్ ఎలా వేసాడో అలా సంక్షేమ పథకాలు దేవన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి ప్రజల వద్దకు తీసుకెళ్ళాడు. ఏదైనా కానీ మరి వీళ్ళు చెప్పారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ 2.5 లక్షల మంది ఈ రోజు రోడ్డు పాలన అయ్యారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 36,000 మందిని మహిళల్ని తీసుకుపోయి మాయమయ్యారు. నా ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను ఇక్కడ వాళ్ళ 36,000 మందిని తీసుకొచ్చే పరిస్థితి నేను తీసుకొని వస్తానని చెప్పేసి 36,000 మంది కదా, ముగ్గురు కూడా తీసుకొని రాకపోయిన పరిస్థితి ఈరోజు. ఇదే సుగాలి ప్రీతి గురించి ఆమె గురించి ఇదే కర్నూలు నడిబడ్డలోన కొండారెడ్డి బురుజు దగ్గర పాదయాత్ర చేసి మళ్ళీ ఆ అమ్మాయి గురించి నేను న్యాయంగా పోరాడతాను, ఫస్ట్ సుగాలి ప్రీతి కేసు నేను తీసుకుంటానని చెప్పారు. మరి అది కూడా చేయలేదు. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. ఎంతోమంది ఆశ ఉండింది వాళ్ళకి, జన సైనికులకి, మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని. మరి మొన్న జరిగిన సేన అని పెట్టారు కదా వాళ్ళు. మరి ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు నేను ఇంకా కూటమి ప్రభుత్వంలోనే కొనసాగుతున్నా అంటున్నారు. ఇప్పుడే అంతర్గత యుద్ధం చాలా జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అధినాయకుడు చెప్పింది ఆ ప్రజలు వాళ్ళ జనసేనలు ఎలా తీసుకుంటారో. మరి బాధనే బాధనే ప్రజలే. మరి ప్రజలు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ కరెంటు బిల్లు ఎక్కించలేదు అదే ప్రభుత్వం ఈరోజు. మరి ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కటి అన్యాయం చేసి సూపర్ 6 సూపర్ హిట్ అని ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఓవరాల్ గా అంటే 2022లో జగన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో మీరు ఏ విధంగా కార్యాచరణ చేస్తారు, ఏ విధంగా మహిళలు ఐక్యత చేస్తారు? కార్యాచరణ సపరేట్గా చేసే పని లేదండి. మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అధినేత గారు 5 ఏళ్ళ పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. 3 సంవత్సరాల్లో ప్రజల వద్దకి ఆ మహమ్మారి అయినటువంటి కరోనాలో కూడా ప్రజల వద్దకి ప్రతి ఒక్కటి సంక్షేమ పథకం ప్రతి గడపలోనూ ఉంది. కాబట్టి ఈ రోజుకైనా కూడా మా కార్యకర్తలు కానీ మేము కానీ తల ఎత్తుకొని మా జగనన్న ఇలా చేశారు. మేము చెప్పే పని లేదు, ప్రజలే చెప్తున్నారు. జగనన్న ఉండింటే మా రైతు భరోసా వచ్చేది, జగనన్న ఉండింటే బీమా వచ్చేది, జగనన్న